ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇండియా కాదు ఆల్ వరల్డ్ ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. ట్రైనరు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నన్ను ఈ సభకు దీంట్లో భాగం పంచుకోవాల్సిందని ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తారో దెన్ ఐ సెడ్ ఎస్, ఐఎమ్ దేర్ విత్ అవర్ రెడ్డి ఫౌండేషన్. ఐఎమ్ దేర్ టిల్ మై లాస్ట్. ఇంకొకటి, ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి చూడగానే నాకు చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే ఇది పుల్లారెడ్డి గారి ఆడిటోరియం. పుల్లారెడ్డి గారితో, వారి కుమారులతోటి, వారి అల్లుడితోటి కూడా నేను చాలా కలిసి పనిచేస్తాను. వారి గురించి ఒక మాట చెప్పకుండా ముందుకు వెళ్తే సమంజసం కాదేమనుకుంటున్నాను. వారికి ఉన్నటువంటి ఆస్తిలో 90% విద్యా సంస్థలకే ఇచ్చారు. 10% మాత్రమే వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. ఇది ఎవరో చెప్పింది కాదు, వాళ్ళు చెప్తే తెలిసినటువంటి విషయం. మళ్ళీ వాళ్ళు ఏం పెట్టారంటే, మీరు ఇండివిజువల్గా మీకున్నటువంటి బిజినెస్లో మీకు వచ్చినటువంటి లాభంలో కొంత భాగం కంపల్సరీ మళ్ళీ మీరు సమాజానికి ఇవ్వాలి. ఇటువంటి వ్యక్తిని నేను చాలా దగ్గరగా చూశాను. చాలాసార్లు వారితో మాట్లాడాను. కలాం గారితో, వారితో 10 సంవత్సరాలు మేము పనిచేశాము. వారు చేసినటువంటి సేవలు అంతా ఇంత కాదు, చెప్పుకోరు వారు. కాబట్టి చాలా గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తి యొక్క ఆడిటోరియంలో మనం ఇలాంటి అవర్ రెడ్డి ఫౌండేషన్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది ముందు దినదినాభివృద్ధి చెందుకుంటూ ఇది ఒక పెద్ద సంస్థగా ఎదుగుతున్నటువంటి ఆశాభావం నాకుంది. ఆ నమ్మకం కూడా నాకుంది. ఇదంతా కూడా మనంతా కలిసి చేసినట్టు మాత్రమే ఉంటుంది. దీంట్లో భాగంగా ఎడ్యుకేషన్ అనేది ముఖ్యమైనటువంటిది. ఆ ఎడ్యుకేషన్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కడైతే దిస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎండ్స్, దెన్ ద స్కిల్ డెవలప్మెంట్ విల్ స్టార్ట్. ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళైనా, ఏ ఉద్యోగం చేసే వాళ్ళైనా, ఎటువంటి సంస్థలో అయినా కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరు ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి? ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచి ఎప్పుడు చేసుకోవాలంటే, ఉద్యోగం అయిన కాడ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా యూ కెన్ స్టిల్ డెవలప్ యువర్ స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు చేప ఇచ్చేదానికంటే కూడా చేపలు పట్టుకునే విధంగా నేర్పితే వాడు రోజు పట్టుకుని తినేస్తారు. చేప ఇస్తుందంటే ఒక రోజు తినేస్తారు. గివ్ హిమ్ ది ఫిష్ రాడ్, నాట్ ద ఫిష్. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్లో. ఈ స్కిల్ అనేది ఎట్లా అంటే, ఇది హార్డ్ స్కిల్స్ ఉంటుంది, సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి. సాఫ్ట్ స్కిల్స్ అంటే లైఫ్ స్కిల్స్ ఉంటాయి. సో ఇట్లాంటివి చాలా చోట్ల మనము పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ సంఘాల వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన దాంట్లో కూడా చాలా మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్పేటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కాబట్టి వీఆర్ రెడీ యాజ్ అ టీమ్. వీఆర్ రెడీ వెన్ ఎవర్ యూ కాల్ ఎనీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎనీవే ఫర్ అవర్ ఓన్ చిల్డ్రన్, హౌ వీ క్యాన్ డెవలప్ ద స్కిల్స్ అనే దాంట్లో ముందుకు వస్తాము. తప్పకుండా చేద్దాం. స్కిల్ అన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను. ఈ కంటైనర్లో ఏముందండి? ఇప్పుడు వాటర్ ఉంది. సో ఇఫ్ యూ రీఫిల్ దిస్ వాటర్ విత్ యువర్ సాఫ్ట్ డ్రింక్స్ చేశారనుకోండి, వాల్యూ పెరుగుతుందా లేదా? 10 రూపీస్ 5 రూపీస్ ఉన్నటువంటి ఈ బాటిల్లో వాటర్ని రీప్లేస్ చేస్తే, ఇఫ్ యూ ఫిల్ ఇట్ విత్ ఎ సాఫ్ట్ డ్రింక్, ద కాస్ట్ విల్ గో అప్. దాన్ని తీసి ఎడబుల్ ఆయిల్ పోసేస్తే ఇంకా పెరుగుతుంది. దాన్ని తీసి మళ్ళీ ఇంకా నువ్వు తేనె పోసేస్తే ద కాస్ట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఇన్. వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ ద కంటైనర్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హియర్. The what is filled inside is more important. The more you fill the skills, the more personality will go up. The more persons will give continuation ఇస్తారు. ఇంకో విషయంలో కూడా ఈ స్కిల్ అనేది ఎక్కడి నుంచి రావాలి? ఇంతకుముందు నేను షేర్ చేస్తున్నప్పుడు తిరుమల రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, వారితో మాట్లాడుతున్నప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు ద స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏంటంటే ఇట్ హాస్ నాట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్, ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ ఇంటర్నల్ గా రావాలి. మనం ఎగ్ని చూస్తాం. మనం వెన్ వి సీ ఎన్ ఎగ్ ఏమొస్తుంది ఐడియా మనకు? దాన్ని చూడగానే ఆమ్లెట్ చేసుకోవచ్చు, ఉడకబెట్టి మంచిగా ఎక్కువ చేసుకోవచ్చు అనుకుంటారు. సో ఎప్పుడవుతుంది అది? వెన్ యూ బీట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, ద లైఫ్ ఇన్ సైడ్ ఈస్ డెడ్. అవునా కదా? బట్ వెన్ ఇట్ బ్రేక్స్ విత్ ఇన్, ఏమవుతుంది? ద లైఫ్ స్టార్ట్స్. సో దిస్ ఈస్ వాట్ వీ హావ్ టు గివ్ టు అవర్ రెడ్డి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దిస్ స్కిల్ మనము ఇంటర్నల్ గా అది వాళ్ళని ఆ విధంగా అభివృద్ధి చేసినట్టయితే, దెన్ దే గ్రో, దే బికమ్ గుడ్ సిటిజన్స్, దే బికమ్ వెరీ గుడ్ పీపుల్. సో ఇంకోటి ఏంటంటే, ద గివర్. రెడ్డిస్ ఆల్వేస్ ఆర్ లైక్ దిస్, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. దే ఆర్ గివర్స్, నాట్ టేకర్స్. తీసుకునే వాళ్ళు కాదు. కొంతమంది ఎన్నో కారణాల వల్ల అభివృద్ధి చెందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కు ఇవ్వటం అనేది ఈ రెడ్డి యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎట్లా ఉంటారంటే, కొంతమందికి అలవాటు ఎలా ఉంటుందంటే, ఎంతసేపు తీసుకుందామనే అలవాటే ఉంటుంది, ఇవ్వాలనే అలవాటు ఉండదు. సో ఒకరు వర్మ శర్మ అని ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్లు. వర్మ అనేవాడు ఎప్పుడు ఇస్తుంటాడు, శర్మ అనేవాడు ఎప్పుడు తీసుకుంటుంటాడు. వాళ్ళిద్దరు నదిలో ప్రవహిస్తుంటారు, నది బోట్లో పోతుంటారు. పోతున్నప్పుడు పొరపాటు వశాతున ఆయన
ఆ శర్మ అనే అతను కింద పడిపోతాడు, నీళ్ళలో పడిపోతాడు. వర్మ అంటాడు, అరే నీ చెయ్యిరా, నీ ప్రాణం కాపాడుకోరా అంటే ఇవ్వడు, చెయ్యిరా అంటే ఇవ్వడు. అప్పుడు అర్థమైంది అదే ఇవ్వడు, వీడు తీసుకుంటాడు, అరే నా చెయ్యి తీసుకోరా అంటాడు, వెంటనే పట్టుకుంటాడు. అంటే తీసుకునే రకం అని ఉంటుంది. సో ప్రాణం పోతున్నా కూడా అలాంటి వాళ్ళందరినీ కూడా మనము ఇచ్చే వాళ్ళుగా మనం మార్చవలసినటువంటి బాధ్యత మన పిల్లలకు, మనకు భవిష్యత్తుకు ఉందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. చివరిగా మహాకవి అన్నారు, ఎవరు? సీనారే అన్నారు, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగ నేలకు నీరందివని వాగు పరుగు దేనికని, పదమంటూ పలుకులే కాని కథని అడుగు దేనికని. అలా మనం కదలిస్తూ అవర్ జర్నీ 1000 miles జర్నీ స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్. ఈ ఒక్క అడుగుతోటి ఈ రోజు మనం మొదలు పెట్టాము. 1000 miles we have to go all the way. I request all the Reddy brothers, fortunate brothers and sisters, give, help the poor, help the other community. అందరినీ కూడా మనం సమానంగా చూసుకున్నాము. మనలో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యమైనటువంటి లైన్ షేర్ ఇద్దాం. జిఎస్ రెడ్డి గారు అన్నట్టుగా ఇది చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకున్నటువంటి ఆదాయంలో, జయంత్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పారు, భాస్కర్ రెడ్డి గారు అమ్మ నేను కూడా లైన్ గవర్నర్ చేశాను. భాస్కర్ రెడ్డి గారు మా గురువు గారు, చాలా సంతోషము. చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో అది మనం కొంత పర్సంటేజ్, సమ్ పర్సంటేజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కన్వీనియంట్ టు యూ తీసి పక్క పెట్టండి. వారు పుల్లారెడ్డి గారు చెప్పినట్టుగా 25% ఇవ్వని అనను. అట్లీస్ట్ 1% యూ సెట్ aside and give back to the society. ఈ రోజు నీకు ఎంత ఆస్తి ఉందో నువ్వు అంత లైబుల్ టు ద సొసైటీ. దాంట్లో కొంత భాగము మీరు పే బ్యాక్ టు ద సొసైటీ. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. Please give your helping hand to this Reddy Foundation. Give your suggestions. Give your whatever it is possible. Give to Reddy Foundation. We are there to build this Reddy Foundation, a very powerful foundation. Thank you one and all. God bless every one of you.